రాత్రికాల ప్రార్థన. కృపామయుడా, కృపా సత్య సంపూర్ణుడా, మీకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాము. అయ్యా, ఉదయము నుంచి ఈ రాత్రి ఈ క్షణం వరకు మాకు తోడయున్నందుకు, మమ్మల్ని ప్రేమించి రక్షించి కాపాడినందుకు స్తోత్రాలు తండ్రి. అవును ప్రభువా, మేము జరిగించిన మా ప్రయాణాలను క్షేమముగా మార్చారు నా తండ్రి. మా యొక్క ప్రతి పనిని కూడా ఆశీర్వదించారు ప్రభువా. మా ప్రయత్నాలను ఆశీర్వదించారు. ఈరోజు ఏమి కావాలో, ఏదైతే మాకు అవసరం ఉన్నదో వాటన్నిటినీ కూడా మీ యొక్క మహిమైశ్వర్యంలో మాకు దయచేశారు. స్తోత్రాలు. ప్రాముఖ్యంగా మా అందరినీ కూడా సజీవులుగా నిలబెట్టుకున్నారు నాయన. మరొకసారి కుటుంబం అందరం కలిసి అయా సంఘంగా చేరి మీకు ప్రార్థించుకునే అవకాశం దయచేశారు. అందును బట్టి మీకే కోట్లాది కోట్ల స్తుతి స్తోత్రాలు, మహిమా ఘనత ప్రభావాలను చెల్లిస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్. యెహోవా మంచివారికి మేలు చేయుము, యథార్థ హృదయాలకు మేలు చేయుము అని కీర్తనల గ్రంథము 125వ కీర్తన 4వ వచనంలో కీర్తనకారుడు కీర్తిస్తున్నట్లుగా, ఈ రాత్రి కాలంలో ఎవరైతే నాయనా మీ మేలు కోసం ఎదురు చూస్తున్నారో వారికి మీరు మేలు చేయబోతున్నారు అని ప్రకటిస్తున్నారు తండ్రి. అయ్యా, వారు యథార్థంగా జీవిస్తున్నా, వారు మంచితనంతో జీవిస్తున్నప్పటికీ ఈ లోకం వారికి చెడు చేస్తూ, వారిని గాయపరుస్తూ, వారి హృదయంలో తండ్రి అసమాధానాన్ని నింపుతూ, వారిని తండ్రి కృంగదీస్తూ ఉండగా మీరు మేలు చేస్తారని వారికి జ్ఞాపకం చేస్తున్నారు. వారి జీవితంలో ఈ రోజు నుంచి, రాత్రి నుంచి వారు మేలులు చూచునుగా కాని ప్రార్థన చేస్తున్నాం. మంచి జరుగునుగా కాని ప్రార్థన చేస్తున్నాం. మీ కృపతో ప్రతి బిడ్డను నింపండి అయ్యా. ఇక నుంచి వారు ఏ సమస్యలు ఎదుర్కొనకుండా సహాయము దయచేయండి తండ్రి. ఈ రాత్రి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ కొరకు కూడా నాయనా మేము మొరపెడుతున్నాం, గోజాడుతున్నాం, అడుగుతున్నాం. ఆశ్చర్యక్రియలు, అద్భుత క్రియలు, వారు ఊహించని, వారు అనుకొనని కార్యాలు వారి జీవితంలో జరిగించండి. మీ మహిమను అయా కనపరచండి తండ్రి. అనారోగ్య సమస్యల చేత బాధించబడుతున్న ప్రతి ఒక్కరిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. శరీరంలో ఏ భాగంలో, ఏ అవయవంలో ఏ లోపం ఉందో నాయన ఆ లోపాన్ని సవరించండి అయ్యా. ఏ టాబ్లెట్స్ వాడుతున్నారో, ఏ మెడిసిన్స్ వాడుతున్నారో అవి పని చేయడానికి సహాయము దయచేయండి. అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు మంచి ఆరోగ్యముతో ప్రతి బిడ్డను కూడా నింపండి. స్వస్థత దయచేయండి. హాస్పిటల్స్ లో, ఐసీయూలలో ఉన్న వారికి విడుదల అనుగ్రహించండి నాయన. ఆపరేషన్స్ కోసం అయ్యా వారు వెయిట్ చేస్తూ ఉండగా వారి ఆపరేషన్స్ లో మీరు తోడై ఉండండి తండ్రి. అయ్యా, డెలివరీస్ విషయంలో మీ సహాయము దయచేయండి ప్రభువా. నాయనా, అంధకార దురాత్మ క్రియల చేత పీడించబడుతున్న ప్రతి ఒక్కరికి యేసు నామంలో విడుదల అనుగ్రహించండి తండ్రి. డిప్రెషన్ లో ఉన్న ప్రతి బిడ్డను లేవనెత్తండి నాయన. అయ్యా, గర్భఫలము లేని ప్రతి ఒక్కరి కొరకు అడుగుతున్నాము. మీరే వారి గర్భాన్ని ముట్టండి, వారికి సంతాన భాగ్యమును అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. అదే రీతిన ప్రభువా, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మీరు తోడై ఉండండి నాయన. వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు, సాటి అయిన సహాయమును దయచేయండి తండ్రి. ఎవరైతే సొంత గృహాలు కట్టుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నారో వారికి సొంత గృహమును అనుగ్రహించండి తండ్రి. ప్రభువా, ఆర్థిక పరమైన కష్టాల్లో ఉన్న వారందరినీ లేవనెత్తండి నాయన. మోసపోయారు, నష్టపోయారు అయ్యా, ఆ నష్టాలు మరలా వారికి లాభాలుగా మార్చండి. మోసం చేసిన వారే వారి ధనం వారికి ఇవ్వడానికి కృప చూపించండి తండ్రి. అయ్యా, వారిని ఇంకనూ ఆర్థికంగా బలపరచండి. చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి ప్రభువా. అదే రీతిన అయా, కుటుంబాల్లో నెమ్మది లేని, ప్రశాంతత లేని జీవితాలు అనేక మంది కలిగి ఉన్నారు. వారి కుటుంబాన్ని దర్శించండి ప్రభువా. మారు మనసు లేక ఉన్న, చెడు వ్యసనాలు కలిగి ఉన్న వారందరికీ మారు మనసును దయచేసి విడుదల అనుగ్రహించండి. భార్యాభర్తల మధ్య, రక్త సంబంధికుల మధ్య, తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య ఉన్న ఆ విభేదాలను తీసివేయండి ప్రభువా. ప్రేమతో జీవించే కృప దయచేయండి నాయనా. ఆయా దేశాలు వెళ్తూ ఉన్నారు తండ్రి,
వీసాలలో, ఇమిగ్రేషన్స్లో, పాస్పోర్ట్స్ విషయంలో, వారి ప్రయాణ విషయంలో మీరే తోడై ఉండండి ప్రభువా. నాయనా, విదేశాల్లో ఉండి చదువుకుంటున్న, ఉద్యోగ వ్యాపార పరిచర్యలు చేస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయండి నాయనా. ప్రభువా, మా భారతదేశాన్ని, ప్రజలను దీవించండి. సైనికులను, వారి కుటుంబాలను ప్రత్యేకముగా ఆశీర్వదించండి నా తండ్రి. ప్రభువా, కోర్టు కేసుల నుంచి విడిపించండి. ల్యాండ్ సమస్యల నుంచి విడుదల అనుగ్రహించండి నాయన. అయా, నైట్ డ్యూటీలో, నైట్ ట్రావెలింగ్లో ఉన్నారు, వారందరూ కూడా క్షేమము కలిగి ప్రయాణించే కృప దయచేయండి నాయన. ప్రభువా, లోన్స్ కొరకు, పెన్షన్స్, ప్రమోషన్స్ కొరకు, ఆయా గృహాల కొరకు అప్లై చేసుకుంటూ ఉండంగా మీ చిత్తంలో వాటన్నిటిని ప్రతి బిడ్డకు దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా చిన్న బిడ్డలకు, వృద్ధులకు మీ సహాయము దయచేయండి నాయన. ఈ రాత్రి కాలంలో మీ కృపను బట్టి మేమందరము కూడా సేద తీరబోతుండగా మా అందరికీ మంచి నిద్ర, కంటి నిండా నిద్ర దయచేయండి. ఎవరి హృదయంలో ఏ కలవరం, భయము, ఏ ఆలోచన లేకుండా కృప దయచేయండి. అయా, దొంగలు, శత్రువులు, అపవాది క్రియలు ఏవి ఏ బిడ్డ పైనకి రాకుండా ఆ గృహము చుట్టూ మీ యొక్క దేవదూతల కంచె దయచేయమని మమ్మల్ని అందరినీ మీకు అప్పగిస్తుండగా మరలా మేమందరము కూడా ఉదయాన్నే సజీవులుగా చేరి మీ యొక్క అద్భుతమైన నామాన్ని అయా స్తుతించే అవకాశం దయచేయమని యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.